ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను రమాదేవి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విశాఖ ఏజెన్సీల్లో గంజాయి పంట ధ్వంసం, 40 ఎకరాల గంజాయి తోటల తొలగింపు. బుక్కపట్నం పాఠశాలను తనిఖీ చేసిన DYEO, పాఠశాల సమస్యలపై ఆరా. మచిలీపట్నంలో దీపావళి వేడుకలపై RDO సమీక్ష, బాణసంచ అమ్మకాలపై సూచనలు. జగ్గంపేటలో ఉజ్వల కార్యక్రమం, 100 మందికి గ్యాస్ కనెక్షన్లు అందజేత. ఇప్పుడు డీటెయిల్స్ చూద్దాం. విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతాల్లోని గంజాయి సాగును పూర్తిగా నిర్మూలించేందుకు పరివర్తన కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు విశాఖ రూరల్ ఎస్పీ బొడ్డెపల్లి కృష్ణారావు తెలిపారు. డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆధ్వర్యంలో రెవెన్యూ అటవీశాఖ, ITDA సహకారంతో పరివర్తనను చేపట్టనున్నట్టు వివరించారు. ఏజెన్సీ ప్రాంతమైన జీమాడుగుల మండలంలోని పాలమామిడి పంచాయతీలో 40 ఎకరాల గంజాయి తోటను ధ్వంసం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ కృష్ణారావు స్వయంగా పాల్గొన్నారు. కొడవలి పట్టుకుని గంజాయి మొక్కలను నరికేశారు. పరివర్తన కార్యక్రమంలో గంజాయి సాగు చేస్తున్న భూములను గుర్తిస్తామన్నారు. గంజాయి సాగుతో కలిగే అనర్థాలను యువతకు వివరిస్తామని చెప్పారు. అనంతపురం జిల్లా బుక్కపట్నం మండల కేంద్రంలో బాలికల ఉన్నత పాఠశాలను DYEO మీనాక్షి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలల్లో నెలకొన్న సమస్యలపై విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం సరిగా పెట్టడం లేదని, మంచినీటి కోసం ఒక్కొక్క విద్యార్థి నుండి 300 రూపాయలు వసూలు చేస్తున్నారని విద్యార్థులు ఫిర్యాదు చేశారు. పుస్తకాలు కూడా ఆలస్యంగా ఇచ్చారని, కంప్యూటర్ శిక్షణ ఇవ్వడం లేదని చెప్పారు. ఇదే క్రమంలో పాఠశాలకు ఆలస్యంగా వచ్చిన ప్రధానోపాధ్యాయులు, 4 ఉపాధ్యాయుల పట్ల ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్లేదు అంటే ఇల్లు పెట్టుకుని పోతే ఇంకొకళ్ళు చూస్తారు కదమ్మా. బాగలేదు అనేసి వచ్చి ఇక్కడ మనం సమస్యలు ఫేస్ చేయడం తప్పు కదా. ఆల్రెడీ మీ దగ్గర మీ పైన ఉంది, చార్జెస్ ఉన్నాయి అంటే మళ్ళీ ఇంకోటి తయారవుతుంది. ఇప్పుడు ఉండేదాన్ని బట్టి చూస్తే కష్టం కదా. ఇది ఎట్లా సమస్యలు పెంచుకుంటా పోతే ఎట్లా అవుతుంది చూసుకునేది చూడాలి కదా. ఏది ఎట్లా ఏ విధంగా సరే అంటున్నాను. రేపు ఖచ్చితంగా రేపటి నుంచి మీరు మినరల్ వాటర్ పెట్టాలి పిల్లలకు. మీరు ఏం చేస్తారో ఈ సమస్య ఏమో నాకు తెలియదు. ఖచ్చితంగా పెట్టి నాకు చెప్పాలి ఫోన్ చేసి. ఖచ్చితంగా వాటర్ ప్రొవైడ్ చేయండి. ఈ రోజు అంటే ఇప్పుడు లంచ్ టైంకి తెప్పించగలిగితే ఇప్పుడు కూడా పెట్టేసేయండి. పిల్లలు ఒక బాటిల్ తెచ్చుకుని సాయంత్రం దాకా ఎట్లుంటారు? ఇబ్బందిగా ఉంది అని ఎన్ని ఏళ్ళు ఇట్లా పెట్టుకుని ఉంటారు. దాన్ని మీరు ఊరు వాళ్ళని కలిసినప్పుడు అంతా డొనేట్ చేస్తారు, ఈజీగా అయిపోతుంది. మీరు ఏవి చేయకుండా
5 months కంటిన్యూ చేయాలి. మరి ఏదైనా ఒకటి పెట్టినారంటే అభివృద్ధి కంటిన్యూ తీసుకున్నారు కదా, మరి అది స్కీమ్ ఎందుకు కంటిన్యూ కాలేదు చెప్పండి. అది ఏమైందంటే మేడం ఆ క్యాన్లు బరువు ఎక్కువ ఇవ్వలేకపోయిందా? తప్పు, అది తప్పు. డబ్బులు పెట్టి ఇస్తున్నాం, వాడు తెచ్చి మనం చెప్పిన చోట పెట్టాలి అంతే. అంతేగాని వాడు తాలేదు అని మీరు చెప్పిన అన్నప్పుడు పోనీ పిల్లలకే చెప్పండి, పట్టుకెళ్తారు. అట్లే ఇప్పుడు మీ ఆయాలు ఉన్నారు, వాళ్ళు పట్టుకెళ్తారు. ఇప్పుడు వచ్చినారు ఆయాలు, ముందు లేదు. సర్లేండి, ఇప్పుడు పెట్టియండి. రేపటి నుంచి ఖచ్చితంగా మీరు వాటర్ పెట్టాలా? మంచిగా చెప్పండి. స్కూల్ వచ్చి పిల్లలు కొత్త కొత్త ఇంత డొనేట్ చేసి ఇంత వాటర్ కూడా ఇది పిల్లలతో చేసేది కాదండి. పేరెంట్స్ మీటింగ్ పెట్టుకోవాలి, ఎస్ఎంసీతో పెట్టుకుని చెయ్యాలి. మచిలీపట్నం ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ ఖాజావలి దీపావళి బాణసంచా విక్రయ స్టాల్స్ కు అనుమతులపై ఆర్డీఓ ఖాజావలి డివిజన్ స్థాయి సమావేశం నిర్వహించారు. పోలీస్ తహసీల్దార్లు అగ్నిమాపక అధికారులతో చర్చించారు. స్టాల్స్ ఏర్పాటులో తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. నిబంధనల మేరకే స్టాల్స్ ఏర్పాటు చేయాలని, అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. స్టాల్స్ ఏర్పాటు చేసుకునేవారు నవంబర్ 1వ తేదీ సాయంత్రం లోపు దరఖాస్తు చేసుకోవాలని ఆర్డీఓ సూచించారు. నేతృత్వంలో వనిగడ్డ ఎస్డిపిఓ గారు మిగతా అందరూ లైన్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ అందరితో ఈరోజు దీపావళి సందర్భంగా మీటింగ్ పెట్టడం జరిగింది. మచిలీపట్నంకు సంబంధించి షాదానగర్ లేఅవుట్లో దీపావళి అమ్మకాలకు సంబంధించి అక్కడ ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇంకా జాయింట్ ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత ఫైనల్గా ఈ సైట్ని ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వివిధ మండలాల్లో కన్సర్న్డ్ తహసీల్దార్స్, సబ్ ఇన్స్పెక్టర్స్ వారు జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి ఆయా సైట్స్ని డిసైడ్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా లైసెన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఇక్కడ అమ్మకాలు కొనసాగించాలి. ఖచ్చితంగా ఆ లైసెన్స్ని పొందాలి. తర్వాత ఈ నామ్స్, సేఫ్టీ నామ్స్, ఫైర్ అండ్ సేఫ్టీ నామ్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ పాటించాలి. షాప్స్ మధ్య డిస్టెన్స్ కానివ్వండి, షాప్ యొక్క లేఅవుట్ కానివ్వండి, అక్కడ శాండ్ బకెట్స్ కానివ్వండి, ఫైర్ సేఫ్టీకి సంబంధించిన అన్ని నామ్స్ వాళ్ళు ఖచ్చితంగా పాటించాలి. టైమింగ్ని పాటించాలి. ఈ గ్రౌండ్లో మనము అన్ని డిపార్ట్మెంట్స్తో కలిపి కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అక్కడ సీసీ కెమెరాస్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. పార్కింగ్ అన్ని అరేంజ్మెంట్స్ కూడా చేయడం జరుగుతుంది. ఎవరైతే అనాథరైజ్డ్గా ఈ సేల్ చేస్తారో వాళ్ళ మీద ఖచ్చితంగా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఈ రోజు నుంచి 2-3 రోజులు మా టీమ్స్ అన్ని ఫీల్డ్లో వెళ్ళి ఈ అనాథరైజ్డ్ స్టాక్ ఎవరైతే పెట్టుకుని ఉన్నారో, ఇల్లీగల్ పొజిషన్ ఆఫ్ ఈ ఫైర్ ఆర్మ్స్ ఎవరైతే ఉన్నారో, ఈ మన క్రాకర్స్ ఇవన్నీ ఉన్నారో వీళ్ళందరి మీద రైడ్ చేసి కేసెస్ కట్టడం జరుగుతుంది. వితౌట్ లైసెన్స్ అమ్మడం అనేది నిషేధము, నేరము. ఖచ్చితంగా దీన్ని అందరూ లైసెన్స్ లేకుండా చేయడం తప్పు. దీన్ని చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా పబ్లిక్ కూడా రిక్వెస్ట్ ఏంటంటే అన్ని ప్రికాషన్స్, సేఫ్టీ ప్రికాషన్స్ పాటించి ఈ పండుగని మంచిగా ఆనందోత్సవాలతో జరుపుకోవాలని కోరుకుంటున్నాను. కోవిడ్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి కోవిడ్ నామ్స్ ను ఫాలో అవుతూ ప్రతి ఒక్కరూ ఈ యొక్క దీపావళి క్రాకర్స్ అమ్మకాలు జరుపుకోవడానికి అవకాశం ఉంది. అయితే ఈ యొక్క షాపుల దగ్గర మీరు మాస్కులు పెట్టుకోండి, కానీ శానిటైజర్స్ మాత్రం ఎవరు కూడా ఉపయోగించడానికి అవకాశం లేదు. ఎందుకంటే శానిటైజర్స్ లో ఆల్కహాల్ ఉంటుంది కాబట్టి అక్కడ క్రాకర్స్ పేలేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి శానిటైజర్స్ ఎవరు కూడా ఈ యొక్క షాప్స్ దగ్గర ఉపయోగించకూడదు. ప్రతి ఒక్కరు మాత్రం మాస్క్ తప్పనిసరిగా ధరించాలి. అమ్మకాలు చేసేవాళ్ళు కానీ కొనుగోలు చేసేవారు కానీ తప్పనిసరిగా మాస్కులు ధరించి మాత్రమే ఈ యొక్క షాప్స్ నిర్వహించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ యొక్క గ్రౌండ్స్లో ఎవరు కూడా ఈ యొక్క పొగ త్రాగడం కానీ ఇలాంటి కార్యక్రమాలు చేయకూడదు. ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఏర్పాటు చేసుకోవాలి, నీళ్లు ఏర్పాటు చేసుకోవాలి, డ్రమ్ములతో నీళ్ళు అనేది అందుబాటులో పెట్టుకోవాలి, ఇసుక బకెట్స్ ఏర్పాటు చేసుకోవాలి. తర్వాత గడ్డివాములు నివాస గృహాలకు దగ్గరలో ఎక్కడా కూడా ఈ యొక్క షాప్స్ ఏర్పాటు చేయడానికి అవకాశం లేదు. ఇవన్నీ గతంలో భారతీయ జనతా పార్టీ ఉజ్వల కార్యక్రమంలో భాగంగా జగ్గంపేటలో కామినేని జయశ్రీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి కాకినాడ పార్లమెంట్ జిల్లా ప్రెసిడెంట్ చిలుకూరి రామ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భారత్ గ్యాస్ కార్యాలయం వద్ద సుమారు 100 మంది అర్హులైన లబ్ధిదారులకు ఉజ్వల పథకం ద్వారా గ్యాస్ కనెక్షన్లు అందజేశారు. ఉజ్వల పథకం ద్వారా అర్హులైన పేదలకు దేశవ్యాప్తంగా గ్యాస్ సిలిండర్ అందజేస్తున్నట్టు నాయకులు తెలిపారు. రానున్న రోజుల్లో ఆంధ్ర రాష్ట్రంలో బీజేపీ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని బీజేపీ నేతలు పిలుపునిచ్చారు.
ఒకసారి సార్ ఒకసారి దుర్గా భవన్ గారు చూస్తుంటే వాళ్ళకి లంగ్లో ప్రాబ్లమ్ వస్తుంది, లంగ్ క్యాన్సర్లు వస్తున్నాయి. కొబ్బుకుని పిల్లోడు ఎవరైనా ఇంట్లో వచ్చి ఈ రకంగా ఆలోచించుకున్న ఆయన అదే పొలంతో అయితే మనం వెంటనే ఏమీ చేసుకోలేము. ఆ రకంగా ఆయన ఎంత లోతుగా అంత పెద్ద ప్రైమ్ మినిస్టర్ అయినా కూడా ఇంట్లో ఏం జరుగుతుంది, మన ఇళ్లలో ఏం జరుగుతుందని ఆయన ఆలోచించాడంటే ఎంత గొప్ప ఆలోచన శక్తితో చూడండి. కొంతమంది అయితే పైపైన కాగితకో ఇంకోటకో ఏదో అంటారు. మిగతా మనకి మన బాధపడే సంగతులేంటో కింద నుంచి మళ్ళీ బోర్డరు ఏంటి మన సైనిక బోర్డర్ మన బోర్డర్లు ఎలా ఉన్నాయి అది కాపలా కాసుకుంటూ ఒక పక్క నుంచి మళ్ళీ ఈ ఇంట్లో ఎలా పేద ప్రజలు బిలో పవర్టీ లైన్ ఎలా ఉన్నారు ఏంటి వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకుంటూ ఓహో దీనివల్ల చాలా అనర్థాలు ఏర్పడుతున్నాయి. చాలామంది రిపోర్ట్స్ అది మనకి ఎంత ఇస్తున్నారు, 1 సెంటు 1.5 సెంట్ ఇస్తున్నారు. అంటే ఎంత ఇచ్చినట్టు ఒక పెరిగిన రేటుతో చూసుకున్నా కానీ 30,000 40,000 ఇచ్చారు. కానీ కేంద్ర ప్రభుత్వం 1,50,000 ఇస్తుంది ఇల్లు కట్టడానికి. అదే టౌన్లో అయితే ఇంకా ఎక్కువ ఇస్తుంది, 2.5 లక్షల వరకు ఇస్తుంది. అదేవిధంగా మనం ఈ రేషన్ తీసుకుంటే కనుక ఈ కోవిడ్ ఉన్న పరిస్థితుల్లో ఉచితంగా రేషన్ కేంద్ర ప్రభుత్వం పంపించడం జరుగుతుంది. మన పెద్దలు చెప్పినట్టు స్కీములన్నీ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని అయితే స్టిక్కర్లు వార్షిక తనిఖీల్లో భాగంగా డీఐజీ త్రివిక్రమ్ వర్మ చిలకలూరిపేట రూరల్ పోలీస్ స్టేషన్లో రికార్డులను తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో ఎస్పీ విశాల్ గున్ని, డీఎస్పీ విజయభాస్కర్ రావు, సీఐలు ఉన్నారు. గత సంవత్సరం కరోనా కారణంగా రికార్డులను తనిఖీ చేయలేదని, అందువల్ల ఈ రోజు 2019 రికార్డులను తనిఖీ చేసి కేసులు పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నట్లు తెలిపారు. మహిళా కానిస్టేబుల్ నియామకం గురించి రిజల్ట్స్ రాగానే వారికి బాధ్యతలు అప్పజెప్పడం జరుగుతుందని తెలపగా ఈ కేసు కోర్టుల్లో ఉన్నందువల్ల నిబంధనల ప్రకారమే నడుచుకుంటామని వారు తెలిపారు. ఈరోజు చిలకలూరిపేట రూరల్ సర్కిల్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగిందండి. ఇది రెగ్యులర్గా జరిగే యాక్టివిటీనే. 4 జిల్లాల్లో కూడా, అంటే గుంటూరు రూరల్ అర్బన్, తర్వాత ప్రకాశం, నెల్లూరు, ఈ 4 జిల్లాల్లో కూడా మనము ఇన్స్పెక్షన్స్ పోయిన సంవత్సరం కరోనా కారణంగా ఇతర కారణాల వల్ల మనం చేయలేదు. ఇది రెగ్యులర్ ప్రాసెసే. ఈరోజు సర్కిల్ ఆఫీస్ మన ఇన్స్పెక్టర్ సుబ్బారావు, తర్వాత డిఎస్పీ నర్సరావుపేట వీళ్ళ ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ గారి మధ్యలో రికార్డ్స్ అన్ని కూడా ఓల్డ్ రికార్డ్స్ అన్ని కూడా ఎగ్జామిన్ చేయడం జరిగింది. 2019 అంతకుముందు ఉన్న కేసులు 20 కేసెస్, తర్వాత మర్డర్ కేసెస్ కానివ్వండి, మర్డర్ ఫర్ గెయిన్ కానివ్వండి, రేప్ కేసెస్ కానివ్వండి, ఇవన్నీ కూడా కేసెస్ ఎందుకు ఇంకా అండర్ ఇన్వెస్టిగేషన్ పెట్టడం జరిగింది, కారణాలు ఇవి, ఏమైనా తప్పు చేస్తే వాళ్ళని గైడ్ చేయడం, తర్వాత ఆ కేసెస్ గ్రేవ్ కేసెస్, తర్వాత వెపన్స్, తర్వాత రిజిస్టర్స్, ఇవన్నీ కూడా ఎగ్జామిన్ చేయడం జరిగింది. ఎక్కడైతే కొన్ని ఆగిపోయిన ఇన్వెస్టిగేషన్స్ ఆగిపోయినా దానికి గైడెన్స్ కూడా ఇవ్వడం జరిగింది, రిమార్క్స్ అని కూడా రావడం జరిగింది. సో ఓవరాల్గా ఈ 3 పోలీస్ స్టేషన్స్ పరిధిలో, నాదేన్ల, ఎడ్లపాడు, తర్వాత చిలకలూరిపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో క్రైమ్ కూడా నార్మల్గానే రిపోర్ట్ అవుతుంది. ఇప్పుడు దాకా 250 కేసెస్ యావరేజ్ రిపోర్ట్ అయినాయి. ఇన్వెస్టిగేషన్ ఆఫ్ క్రైమ్స్ కూడా ఇప్పుడు దాకా అన్ని కూడా అప్డేట్ చేసి పెట్టున్నారు సిఐ గారి ఆధ్వర్యంలో. ఇట్స్ నార్మల్ ప్రాసెస్ దట్స్ గోయింగ్ ఆన్. ఇది కాకుండా 3 పోలీస్ స్టేషన్ ఎస్ఐలతో, తర్వాత మెంతో కూడా మాట్లాడడం జరిగింది. పోలీస్ స్టేషన్కి వచ్చిన వాళ్ళకు సగౌరవంగా మాట్లాడడం, లేడీస్ కానీ వృద్ధులు కానీ ఎవరు వచ్చినా కూడా వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకు సెల్ఫ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇవ్వడం, వాళ్ళ దగ్గర నుంచి కంప్లైంట్ తీసుకోవడం,
ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్ 0 FIR ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. ఇది కాకుండా మహిళా పోలీసులు కూడా ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న మహిళా పోలీసులు ఇంచుమించు 35 నుంచి 40 మంది ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళకున్న డౌట్స్ అంతా కూడా క్లియర్ చేయడం జరిగింది. జీవో నెంబర్ 59 మీరందరూ గమనించారు. జీవో నెంబర్ 59 వచ్చింది. తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ విలీనం చేయడం జరిగింది. సబ్సిక్వెంట్గా వాళ్ళు ప్రాజెక్ట్ వరకు ఎగ్జామ్స్ కూడా రాయడం జరిగింది. ఆ రిజల్ట్స్ కూడా ఇప్పుడు బయటకు వస్తాయి. ట్రైనింగ్ కూడా ఉంటుంది. సో వాళ్ళకి ఏవైతే మనసులో డౌట్స్ ఉన్నాయో వాళ్ళన్నీ కూడా సాల్వ్ చేయడం జరిగింది. తర్వాత వాళ్ళ దగ్గర నుంచి కూడా మేము వర్క్ ఏ విధమైన వర్క్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, వాళ్ళు ఏ విధమైన వర్క్ మాకు టర్న్అవుట్ చేసి చూపించాలా అన్న విధాలు కూడా చెప్పడం జరిగింది. ఇది జనరల్ విజిట్ అండి. గుంటూరు జిల్లా బాపట్లలో బీసీ బడుగు బలహీన వర్గాల సంక్షేమ సంఘం పట్టణ అధ్యక్షుడు చల్లా వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో మిత్ర బృందంతో కలిసి మతిస్థిమితం లేని ఓ వ్యక్తిపై మానవత్వం చాటుకున్నారు. మతిస్థిమితం లేక ఉన్న ఓ వ్యక్తిని చూసి సేవలు చేశారు. ఆ మతిస్థిమితం లేని వ్యక్తికి సేవలు చేయడం ఆనందంగా ఉందన్నారు. కవర్ దే తీసేస్తాను. ఈరోజు బాపట్ల నియోజకవర్గం బాపట్ల మున్సిపాలిటీ కొత్త బస్టాండ్ సెంటర్లో గల ఒక మిత్ర బృందం కలిసి ఈరోజు దాదాపుగా కొన్ని నెలల ప్రాంతం నుంచి కొత్త బస్టాండ్ సెంటర్లో ఈ యొక్క వృద్ధుడు మతిస్థిమితం లేనటువంటి వ్యక్తి సంచరించడం జరిగింది. అయితే గత కొన్ని రోజులుగా తన తలతో చాలా బాధపడుతూ ఇబ్బంది పడుతూ గీక్కుంటూ సరైనటువంటి విధానం సరిగ్గా లేక మంచి బట్టలు ఒంటి మీద లేక ఫ్రీగా అనేటటువంటి విధానం లేక అతను చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితిని మేము గమనించి చీలోలో ఉన్నటువంటి బీసీ బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి నా పేరు చల్లా వెంకటేషు మా మిత్ర బృందంతో ఈరోజు కలిసి ఈరోజు ఈ మంచి పని అంటే తల వెంట్రుకలంతా శుభ్రం చేసుకొని తను శుభ్రపరిచి ఈరోజు ఈ వృద్ధుడికి ఒక సహకారం అందించాలని మేము ఒక గొప్ప ఆశయంతో మీ పని చేయడం జరుగుతుంది. కనుక గమనించగలరు బాపట్ల ప్రజలందరూ. ఇట్లా ఎవరైనా మీకు కనిపించి వృద్ధులు మతిస్థిమితం లేని వారు ఎవరైనా సరే ఇబ్బందిగా ఇట్లా జుట్టు పెంచుకొని చాలా ఇబ్బందికరంగా బట్టలు మంచిగా లేకుండా ఎవరైనా కనిపిస్తే దయచేసి మీరు మాలాంటి వాళ్ళకి మా మిత్ర బృందాన్ని తెలియపరిస్తే ఖచ్చితంగా మేము వారి దగ్గరకు వచ్చి వారికి కావాల్సినటువంటి మంచి బట్టలు వారికి మేము వేసి వారికి యొక్క క్షౌరాన్ని శుభ్రం చేసి క్రాప్ మంచిగా చేయించి వారికి ఒక మంచి స్వేచ్ఛను మేము ఇవ్వాలని చెప్పి ఈరోజున నిర్ణయించుకోవడం జరిగింది. అలాగే మానవత విలువలు మనిషిని బాగుపరచడం మనిషి యొక్క ఔన్నత్యాన్ని గుర్తుంచుకొని ప్రతి యాచకుడిని కానీ వృద్ధులను కానీ మతిస్థిమితం లేని వాళ్ళని కానీ ఇట్లా ప్రతి ఒక్కరూ సహాయము తనకు తోచినంతలో వారికి మనం మంచిగా తోడ్పడాలని అలాగే ఈ వీడియో మెసేజ్ చేసి ఏదో జనం మెప్పొందడానికి అయితే కాదు కానీ ప్రతి ఒక్కరు ఇలా చేసి మానవత్వం. వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు భూరక్ష పథకం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఒక బృహత్తరమైన కార్యక్రమమని కొవ్వూరు ఆర్డీఓ మల్లిబాబు అన్నారు. వ్యవసాయ భూములు రీసర్వే పథకం అమల్లో భాగంగా ఆర్డీఓ కార్యాలయం ఎస్ఓపీపై శిక్షణ తరగతులు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా భూముల రీసర్వే జరుగుతుందని ఇందులో భాగంగా ప్రతి రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఒక గ్రామంలో సర్వే చేసినట్టు ఆర్డీఓ చెప్పారు. రైతుల భూములు సరిహద్దుల విషయంలో ఎలాంటి వివాదాలకు తావు ఇవ్వకుండా ఈ పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. ఖచ్చితత్వంతో వేగంగా పూర్తి చేయాలనే డ్రోన్ ద్వారా రీసర్వే చేసేందుకు సిబ్బందికి శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. మోడల్ విలేజ్ కొవ్వూరు డివిజన్ వరకు ప్రతి డివిజన్లోనూ ఒక మోడల్ విలేజ్ని సెలెక్ట్ చేసి కంప్లీట్ చేశారు. టెస్ట్ ట్రయల్ కింద అది సక్సెస్ అయింది మనకి. అదేవిధంగా నెక్స్ట్ ట్రైన్ 2, ట్రైన్ 3, ట్రైన్ విలేజ్లోని ప్రతి మండలంలోని కొన్ని విలేజ్ని ప్రయోగాత్మకంగా చేసిన తర్వాత టోటల్గా మా జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లోనూ కూడా స్టార్ట్ అవుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా కొవ్వూరు డివిజన్లో ఈ రోజున ప్రతి మండలం నుండి ఒక బెస్ట్ విఆర్ఓ, బెస్ట్ విలేజ్ సర్వేయర్, రెవెన్యూ ఇన్స్పెక్టర్,
అక్కడ డిప్యూటీ తహసీల్దార్స్కి మాస్టర్ ట్రైనర్స్ కింద తయారు చేయడానికి వర్క్ యొక్క క్వాలిటీ కింద స్థాయిలో జరుగుతున్నటువంటి పనిని తనిఖీ చేయడానికి కొన్ని చట్టాల మీద నాలెడ్జ్ ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ చట్టాల మీద ప్రాథమిక పరిజ్ఞానం క్రియేట్ చేయడం, ఇందులో హై టెక్నాలజీ లేటెస్ట్ టెక్నాలజీ వాడుతున్నాం కాబట్టి రోవర్ మిషన్స్, QGS సాఫ్ట్వేరు వంటి కొన్ని ఇంపార్టెంట్ టెక్నాలజీ వాడుతున్నారు కాబట్టి ఆ టెక్నాలజీ మీద కూడా సిబ్బంది అందరికీ కూడా ఒక ప్రాథమిక పరిజ్ఞానం ఉండాల్సిందనే అవసరాన్ని భావించి కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈ రోజున స్టేట్ లెవెల్లో ట్రైనింగ్ అయిన మాస్టర్ ట్రైనర్స్ ఇద్దరితోటి పూర్తి రోజు శిక్షణ ఇస్తున్నాము. వీరు ఈ శిక్షణ పొంది తమ మండలాల్లోని సిబ్బందికి తిరిగి మళ్ళీ ఈ శిక్షణ ఇస్తారు. సో ఆ విధంగా ప్రభుత్వం చేపట్టినటువంటి రీసర్వే కార్యక్రమం మరింత పర్ఫెక్షన్ తోటి జరగడానికి, రైతుల యొక్క ఆమోదం పొందడానికి ఈ శిక్షణ వర్క్ ఆమోదం. చిత్తూరు జిల్లా నగరి మండలం సత్రవాడ దళితవాడలో పోలీసులు కార్డనెన్స్ సెర్చ్ నిర్వహించారు. అధిక సంఖ్యలో గ్రామాన్ని చుట్టుముట్టిన పోలీసులు ప్రతి ఇంటికి వెళ్లి తనిఖీ చేశారు. 80 లీటర్ల నాటుసారా ఊటను ధ్వంసం చేశారు. ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. నాటుసారా తయారీకి పూనుకుంటే పీడీ యాక్టు నమోదు చేస్తామని సీఐ మద్దయ్య ఆచారి హెచ్చరించారు. ఈరోజు ఉదయం సత్రవాడ హరిజనవాడలో కార్డన్ సెర్చ్ నిర్వహించడం జరిగింది. అందులో ఒక 2 వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. వారి వాసు మరియు వేలాయుధం వాళ్ళ వద్ద నుండి 60 లీటర్ల నాటు సారాయి స్వాధీనం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఒక వ్యక్తి పారిపోయాడు. తనిఖీ విషయంలో వీరు ముగ్గురు కూడా సత్రవాడ హరిజనవాడకు చెందిన వాళ్ళు. సో ఎవరైతే నాటు సారాయి కాస్తుంటారో అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి అనంతపురం జిల్లా బత్తలపల్లి మండలం జ్వాలాపురంలో రోడ్డు ప్రమాదం జరిగింది. కారు లారీ ఢీకొంది. 4 మృతి చెందారు. 4 సంవత్సరాల చిన్నారికి గాయాలయ్యాయి. మృతులు తనకల్లు మండల వాసులుగా గుర్తించారు. మదనపల్లి నుండి కారులో వస్తుండగా ఎదురుగా వస్తున్న రాజస్థాన్కు చెందిన లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. చిన్నారిని హుటాహుటిన బత్తలపల్లి ఆర్టీటీ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కింద మనిషిన్నాడు. ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా గుంటూరు శివార్లలో దాసరిపాలెంలో ఏఐవైఎఫ్ నాయకులు గుంతలమయంగా మారిన రోడ్లను మట్టితో పూడ్చారు. సిఆర్ నగర్లో రోడ్లు పూర్తిగా దెబ్బతిని వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. వర్షాలకు పాడైపోయిన రోడ్లను మరమ్మతులు చేయాలని కోరుతూ వినూత్న నిరసన చేపట్టారు. జోలెపట్టి డబ్బులు వసూలు చేసి బురద ఉన్న చోట మట్టితో పూడ్చారు. కాలనీవాసుల సమస్యలు పరిష్కరించాలని, ముఖ్యంగా రోడ్లు డ్రైనేజీలు సరిగ్గా లేక కాలనీ ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారని ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి షేక్ సుబానీ అన్నారు. సీఎం జగన్ నవరత్న పథకాల మీదే కాకుండా ప్రజల ఇబ్బందుల మీద కూడా దృష్టి సారించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో ఉన్న గుంటలు గుంటలుగా మారినటువంటి ఎంతో ప్రమాదకరమైనగా మారినటువంటి రోడ్లు మరమ్మతులు చేయాలని చెప్పి, అలాగే చిన్న చిన్న కాలనీల్లో కాడి నుంచి పెద్ద కాలనీల వరకు లేని రోడ్ల మేము నిర్మించాలని చెప్పి, అలాగే కల్వర్టర్లు కొన్ని దెబ్బతిని ఉన్నాయి వర్షాలకి, ఆ కల్వర్టర్లు కూడా మరమ్మతులు నిర్వహించాలని చెప్పి, అలాగే కాలనీల్లో ఉన్నటువంటి డ్రైనేజీని కూడా మెరుగుపరిచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి పిలుపు మేరకు ఇవాళ సిఆర్ నగర్లో మేము పర్యటిస్తూ ఉన్నాం. కాబట్టి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే ఈ రోడ్లు మరమ్మతులు కానివ్వండి, కలవట్లు కానివ్వండి, కాలువలు కానివ్వండి అన్నీ కూడా మెరుగుపరిచే విధంగా చైతన్యవంతం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విశాఖ ఏజెన్సీల్లో గంజాయి పంట ధ్వంసం, 40 ఎకరాల గంజాయి తోటల తొలగింపు. బుక్కపట్నం పాఠశాలను తనిఖీ చేసిన డివైఈఓ, పాఠశాల సమస్యలపై ఆరా. మచిలీపట్నంలో దీపావళి వేడుకలపై ఆర్డీఓ సమీక్ష, బాణాసంచా అమ్మకాలపై సూచనలు. జగ్గంపేటలో ఉజ్వల కార్యక్రమం, 100 మందికి పైగా గ్యాస్ కనెక్షన్లు అందజేత. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే. ఈ బులెటిన్ ని సమర్పించిన వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.